హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈ కీరా జ్యూస్ ఎలా తయారు చేసుకోవాలో, దీనివల్ల బెనిఫిట్స్ ఏంటో ఈ వీడియోలో చూసేద్దాం. ఈ కీరా జ్యూస్కి ఏమేమి పదార్థాలు కావాలో చూసేద్దాం. ముందుగా చిన్న చిన్న కట్ చేసిన కీరా ముక్కలు అండ్ జింజర్ అండ్ మింట్. ఆప్షనల్ అండి, లెమన్ కూడా వేసుకోవచ్చు. నిజానికి నేను లెమన్ తీసుకోలేదు. చిన్న చిన్నగా బ్లెండ్ చేసేసి ఫస్ట్ మిక్సీ జార్లో తీసేసుకోవాలన్నమాట. తీసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. ఈ జ్యూస్ తాగడం వల్ల అండి మన బాడీలో న్యూట్రిషన్స్ లెవెల్స్ ఉంటాయి కదండి, అవి ఇంక్రీజ్ అవ్వడానికి హెల్ప్ అవుతుందన్నమాట. నిజానికి ఈ రోజుల్లో అందరికీ స్ట్రెస్ కారణంగా అందరికీ హెల్త్ ఇష్యూస్ స్టార్ట్ అయిపోయినాయి. సో ఈ జ్యూస్ తాగడం వల్ల జీర్ణశక్తి పెరుగుతుందండి, అండ్ కిడ్నీలో అండ్ గాల్ బ్లాడర్లో స్టోన్స్ కూడా కరిగిపోతాయండి. ఇంకా ఈ జ్యూస్ తాగడం వల్ల ఎన్నెన్ని బెనిఫిట్స్ ఉన్నాయో ముందు ముందు తెలుసుకుందాం. ఈలోపు మిక్సీ పట్టేద్దాం. ఈ జ్యూస్ తాగడం వల్ల వారానికి 2 times తాగడం వల్ల ఎంతో మంచిదండి హెల్త్కి. ఇప్పుడు మిక్సీ పట్టిన జ్యూస్ని మనం జార్లోకి తీసుకుందామండి. స్ట్రెయిన్ చేసుకొని తీసుకుంటే ఆ వచ్చిన పల్పు ఉంటుంది కదండి, ఆ పల్పు తీసుకోవడం వల్ల దానిలో కొంచెం బేసన్ పౌడర్ అండ్ టర్మరిక్ పౌడర్ కూడా యాడ్ చేసి ఫేస్ ప్యాక్లో వేసుకుంటే అండి ఫేస్ పైన ట్యాన్ అంతా కూడా రిమూవ్ అయిపోతుంది. అండ్ అలాగే బీపీని షుగర్ని కూడా కంట్రోల్లో ఉంచుతుందండి. అలాగే మన బాడీకి కావాల్సినంత వాటర్ లెవెల్స్ని కూడా అందిస్తుందండి. అండ్ ఫైనల్లీ ఈ రోజుల్లో మైగ్రేషన్ చాలా వరకు ఉంది కాబట్టి మైగ్రేషన్ కూడా తగ్గుతుందండి. స్కిన్ అంటారా, అది ఎట్లా తెలిసిన విషయమే మీ అందరికీ కూడా. స్కిన్ కూడా చాలా గ్లో అవుతుంది, ఆల్రెడీ వీడియోలో చూసే ఉంటారు. సో నేనైతే ఈ వీడియోలో చూపిస్తున్నట్టు 2 దోసకాయ ముక్కలు తీసుకున్నానండి. నాకు 3 గ్లాసుల జ్యూస్ అయితే వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి, తప్పకుండా వర్క్ అవుతుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.